కానీ దేవుడు ఒకటి అంటున్నాడు, ఏం తెలుసా? లోకంలో వారు అంత ప్రయాసపడి గొప్పవారు అవుతున్నారు, నేను నీ తోడుంటా, నేను నీకు ఆశీర్వదిస్తా, నీకు జ్ఞాన హృదయాన్ని ఇస్తా, నేను నీకు వాగ్దానాన్ని ఇస్తా, నీ చేతి పనిని ఏం చేస్తానో ఆశీర్వదిస్తా. అంటే నువ్వు పడిన దానికి, లోకంలో వాడు పడిన దానికన్నా నీ పనిని నేను ఆశీర్వదిస్తాను, నీకు అధిక లాభం వస్తుంది. నువ్వు నమ్మకంగా బ్రతుకు, నువ్వు నా మహిమార్థమే బ్రతుకు, నువ్వు నా సాక్షిగా బ్రతుకు, ఇతరులకి మాదిరికరంగా ఉండు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండు, ఇతరులకి దీవెనకరంగా ఉండు, ఇతరులకి నాలోకి నడిపించి నా ప్రేమను చూపి. అది దేవుడు కోరేది. ఈరోజు మనమైతే, దేవా అప్పు తీర్చు, దేవా అప్పిస్తావా, డబ్బులు ఏమన్నా పంపిస్తావా, 10,000 అంటే పట్టు 2 రోజులు ఇస్తా, ఆ 2 రోజులు 2 సంవత్సరాలు. ఈరోజు చాలా మంది అజ్ఞానంలో బ్రతుకుతూ, ఎర్రితనంలో బ్రతుకుతూ, వారి జీవితాలను వారు పాడు చేసుకుంటూ, వారి కుటుంబాలను పాడు చేసుకుంటూ, పిల్లల జీవితాలను పాడు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. ఈరోజు ప్రభు నామంలో తెలియజేస్తున్నాను, మీరు సమయం ఎంతో విలువైంది. దేవుడు నూతన సంవత్సరం ఇచ్చాడంట, నూతన అవకాశాలు ఇచ్చాడు. మీరు రాసుకోవాలి, మీరు సిద్ధపడాలి. అందరున్న అదే దృష్టితో, అదే పాత బ్రతుకుతో, అదే రీతిగా ఉండడం లేదు.